ఇబ్బంది అంటే సహజంగా చాలామంది అక్కడ ఎస్ఐలుగా కానిస్టేబుల్స్ ఖచ్చితంగా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని కూడా ఏమన్నా విచారించేటువంటి అవకాశం ఏమన్నా ఉందా ఇప్పటి వరకు విచారించకపోతే? అంటే ఈ కేసులో చాలామంది పాత్ర ఉందనే సిట్టు మొదటి నుంచి భావిస్తూ ఉంది. ఎందుకంటే సిఐ నాగరాజు ప్రముఖంగా ఎందుకంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్గా మొత్తం అతని పర్యవేక్షణలోనే కింద సిబ్బంది అందరూ పనిచేయాల్సి ఉంటుంది. అందులోనూ ప్రధానంగా ఆ సాయికృష్ణ కృష్ణలంక పిఎస్లో ఉన్న సమయంలోనే తన కొడుకును చూసేందుకు విజయలక్ష్మి వెళ్ళిన సమయంలో చూడనివ్వకుండా నాగరాజు సిఐ బయటికి పంపించి వేశారని చెప్పి ఆమె స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చింది. మీడియా ముందు కూడా తన ఆవేదన వెలుబుచ్చారు. కాబట్టి మొదటి నుంచి కూడా ఇందులో కీలకంగా సిఐ నాగరాజు పేరే ప్రముఖంగా అనిపించింది. కానీ అతను చెప్పిన ఆదేశాలు ఎవరు పాటించారనేది ఇప్పుడు మిస్టరీ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి నాగరాజు కూడా ఎక్కడా ఏ దశలో కూడా వేరే వారి పేరు ఉన్నట్టు కానీ పాత్ర ఉన్నట్టు కానీ ఆయన కూడా అంగీకరించలేదు. చిట్టు దర్యాప్తులో కూడా వాళ్ళు కోర్టులో మనం రిమాండ్ రిపోర్ట్ కూడా దానిపై కూడా చర్చించాము. రిమాండ్ రిపోర్ట్లో కూడా వేరే వాళ్ళ పేరు ప్రస్తావన కానీ లేకపోతే నాగరాజు పలానా వ్యక్తుల పేర్లు చెప్పినట్టు కానీ ఎక్కడా పొందుపరచలేదు. కేవలం మార్కాపురం నుంచి కృష్ణ పోలీస్ స్టేషన్ వరకు జరిగిన సన్నివేశాలు అతను కస్టోడియల్ డెత్ జరిగింది నిర్ధారిస్తూ మాత్రమే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఆ బాడీకి సంబంధించి తేలాల్సిన అంశం ప్రధానంగా బాడీ ఏం చేశారు, ఏ విధంగా మాయం చేశారనే కోణంలో విచారించాలి. అయితే ఇప్పటికే హైకోర్టు దీనికి సంబంధించి గతంలోనే ఒకసారి సీరియస్ అయింది. రేపు 29 అంటే అప్పట్లో దీనికి సంబంధించి వాయిదా సమయంలో ఆ సాయి కృష్ణ కోసం వెతుకులాట చేస్తున్నామని ఇంకా ఆచూకీ దొరకలేదని మాత్రమే పోలీసుల నుంచి కోర్టుకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు అదే కనుక పరిగణలో తీసుకుంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టించినట్టు. ఎందుకంటే ఆ రోజు కస్టోడియల్ డెత్ జరిగిందని అతను చనిపోయాడు ఇక లేడు అనే అంశం కూడా ఎవరికీ తెలియదు. కేవలం విచారణలో ఉన్న నేపథ్యంలో ఎక్కడో చోట ఉండి ఉంటాడు, కనీసం గాయాలతో అన్న ఆసుపత్రిలో ఉండి ఉంటాడని మాత్రమే అందరూ భావించి అనుమానంగా కూడా చూశారు. కానీ ఇప్పుడు సిట్టు నిర్ధారించిన తర్వాత హైకోర్టుకి కూడా ఇప్పుడు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. హైకోర్టు ఈ అంశం మీద ఏ విధంగా స్పందిస్తుంది, నాగరాజుతో పాటు ఇంకా ప్రాసిక్యూషన్ ఏ విధంగా చేయాలని కోరుతుంది అనే అంశాలకు సంబంధించి కూడా హైకోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి కూడా నిర్ణయాలు ఉంటాయి. తద్వారా ఇప్పుడు జరుగుతున్న సిట్టే కావచ్చు మరికొంతమంది విచారణ రంగంలో దిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మరోసారి నిన్న చూసాం, మళ్ళీ ఎప్పుడైతే నాగరాజుకి ఆ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారో వెంటనే ఆ తల్లి విజయలక్ష్మి పేరుతో అదే కోర్టులో దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని కూడా ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఒకవైపు సిట్టు అన్ని విధాల విచారణ చేస్తుంది, విచారించాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు కదా, మరి అది కాకుండా ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి సాయికృష్ణ తల్లి కోరింతుందా? అవును శ్రీహరి, యాక్చువల్గా ఇందులో 2 కోణాలు, ఒకటి రాజకీయ కోణం, ఒకటి మానవీయ కోణం. మానవీయ కోణంలో చూస్తే అందరూ కూడా ఒక కన్న కొడుకుని ఆ చివరి చూపులు చూసుకోలేని ఆమె బాధని మా ప్రజలంతా కూడా ఆవేదన వెలుబుచ్చారు. ఆమెకు సంఘీభావం కూడా ప్రకటించారు. ఇప్పుడు నాగరాజు పోలీసింగ్ అద్భుతంగా ఉన్న అసాంఘిక శక్తుల్ని అణచివేసినప్పటికి కూడా ఈ కేసులో మాత్రం అతను మృతదేహాన్ని మాయం చేసిన ఘటనపై మాత్రం అందరి నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇక్కడ మొదటి నుంచి ఇప్పుడే కాదు, ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా సిబిఐతో విచారణ చేయించాలి, ఏపీ పోలీసులు ఎలా విచారణ చేయించుకుంటారు, నాగరాజుని కాపాడేస్తారంటూ ఈ పదాన్ని వైసీపీ తెర మీద తీసుకొచ్చింది. వైసీపీ నాయకులు అదేవిధంగా అతనికి అనుకూలంగా ఉన్న న్యాయవాదులు మాత్రమే ఈ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి డిమాండ్ చేస్తున్నారు తప్ప ఏ దశలోనూ మా కుటుంబ సభ్యులు బాధిత కుటుంబం మాత్రం దీనికి సంబంధించి ఎప్పుడూ కూడా సిబిఐ పేరు ఎత్తలేదు. తమకు న్యాయం చేయాలి, ప్రభుత్వ పరంగా విచారణ చేసి నాగరాజుతో పాటు అతనితో ఉన్న పాత్ర నిన్న కూడా మన ఏబిఎన్తో తల్లి విజయలక్ష్మి మేనమ్మ కూడా మాట్లాడారు. తమకు పోరాటానికి న్యాయం జరిగింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి తమ ఆవేదన అర్థం చేసుకుని ఈరోజు మంచి సిట్టుని ఏర్పాటు చేశారు. అందువల్లే వారిచ్చిన నివేదిక వల్లే తమ కొడుకు లేడు అని నాగరాజే చంపేశారని నిర్ధారించిన నేపథ్యంలో వారు కూడా ఈ దర్యాప్తు పట్ల వారు సమర్థిస్తున్నట్టు కూడా చెప్పారు. అదేవిధంగా ఇతర పాత్రధారులు ఎవరైనా ఉంటే వారిని కూడా కఠినంగా శిక్షించేలా చూడాలని మాత్రమే చెప్పారు. అయితే ఇక్కడ ఇంకోటి, నిన్న దీని తర్వాత సాయికృష్ణ పిన్ని ఆమె కూడా కనకదుర్గ ఆమె కూడా న్యాయవాది, ఇటు హైకోర్టులోను కింద కోర్టులో కూడా వాదనలు వినిపిస్తారు. ఆమె ద్వారా ఈ పిటిషన్ వేశారు. కేవలం ఇక్కడ సిట్టుతో పాటు మెజిస్ట్రియల్ విచారణ, ఎందుకంటే కస్టోడియల్ జరిగింది కాబట్టి న్యాయపరంగా ఇక్కడ కూడా ఇట్లా విచారణ చేస్తే మరికొన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. బయట వ్యక్తుల ద్వారా ఇట్లా న్యాయ వ్యవస్థ ద్వారా విచారణ చేస్తే ఇంకా పాత్రదారులు సూత్రధారులు కూడా వెలుగులోకి వస్తారు అనేది వారి ఆలోచన. ఆ నేపథ్యంలోనే వారు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కూడా కోర్టు విచారణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ 2
పిటిషన్లపై ఇదే కింద విజయవాడ సెకండ్ ఏజీఎం కోర్టులో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఒక పిటిషన్కి సంబంధించి ఇప్పటికే రేపు 30వ తారీఖు వాయిదా వేయగా మరో పిటిషన్కి సంబంధించి ఇంకా కోర్టు మరోసారి వాయిదా వేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇంకా ఆదేశాలు రావాల్సి ఉంది. కానీ సిబిఐ అంశం సంబంధించి మాత్రం ఎక్కడా బాధిత కుటుంబం మాత్రం కోరలేదు. కానీ హైకోర్టు మాత్రం గతంలో వీళ్ళు ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేస్తారు ఈ అంశాలు వెలుగులోకి రానప్పుడు. దానికి సంబంధించి మాత్రమే హైకోర్టులో విచారణ జరుగుతుంది. గతంలో ఒకసారి విచారణ వాయిదా సమయంలో కూడా పోలీసులు అతనికి సంబంధించి ఎత్తులాట చేస్తున్నాము అని మాత్రమే కోర్టుకు విన్నవించారు. దాంతో మళ్ళీ రేపు 29వ తారీఖు వాయిదా వేసి ఈసారి మాత్రం తప్పకుండా అతను ప్రొడ్యూస్ చేయాలి, లేదా ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలంటూ చాలా స్పష్టంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పరిణామాలన్నీ మారిపోయిన నేపథ్యంలో రేపు 29వ తేదీన సిట్ కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి నివేదిక హైకోర్టుకు అందజేస్తారు, ఆ నివేదికను పరిశీలించిన తర్వాత హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. అటు హైకోర్టులో అయితే ఈ కేసుకు సంబంధించి మాత్రం విచారణ జరుగుతుంది, కింద కోర్టులో మాత్రం ఈ 2 పిటిషన్లపై మాత్రం విచారణ జరుగుతున్నాయి. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. సో ఇది ఏదైతే నాగరాజుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయిన తర్వాత అంతకు ముందు అంటే ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత సిట్ విచారించింది. కానీ సిట్టు విచారణలో సిట్టు ఏ అంశాలైతే సమాచారం కావాలనుకుంటున్నారో, ఏ విషయంపై అయితే ఒక స్పష్టత కావాలనుకుంటున్నారో అలాంటిది పూర్తిగా రాలేదు అనేది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి సిట్ కోరుతోంది. ఎందుకంటే మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, కృష్ణలంక పోలీసులకు అప్పగించిన తర్వాత పరిస్థితి ఏంటి అనే ప్రతి అంశం పైన కూడా పూర్తిగా ప్రతి విషయంలో కూడా కంప్లీట్గా స్పష్టత రావాలి. సరే, జరిగినటువంటి పరిణామాలు అన్నిటినీ చూసిన తర్వాత ఇది కస్టోడియల్ డెత్గా ఒక నిర్ధారణకు వచ్చింది సిట్టు. కానీ అందుకు తగినటువంటి ఆధారాలు కావచ్చు, లేకపోతే దాన్ని ధృవీకరిస్తూ ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, లేదా ప్రత్యక్షంగా దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు వారికి సంబంధించినటువంటి ఏదైతే వాంగ్మూలం ఇవన్నీ కూడా రికార్డ్ చేసేటువంటి పనిలో సిట్ ఉంది. ఎందుకంటే కేసు మనం చూసాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి కులం ప్రస్తావన తీసుకొస్తూ దీన్ని రాజకీయం చేసింది వైసీపీ. సో ఈ నేపథ్యంలో దీనిపైన సమగ్రంగా విచారించాలి, సాయికృష్ణ తల్లికి న్యాయం జరగాలి అనేటువంటిది ప్రభుత్వం కూడా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసు సంబంధించినటువంటి విచారిస్తున్న సిట్టు నాగరాజును కస్టడీ కావాలని చెప్పి కోరారు. కానీ 30వ తేదీకి ఇది వాయిదా పడింది. ఇంకొక వైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరగాలనేటువంటిది సాయికృష్ణ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మరొక వైపు సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి కూడా మరొక పిటిషన్ హైకోర్టులో వేశారు. సో ఇలాంటి నేపథ్యంలో సిట్టు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారించాలనేటువంటి నిర్ణయంతోనే ఉంది. సో తప్పు ఎవరు చేశారు, తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి పూర్తిగా బయటకు రావాలి. ఎందుకంటే ఇక్కడ మనిషి లేడు. సో ఏమైందండి, ఎలా అయింది అనేది తేలాలి. సో మనం అనేక థ్రిల్లర్ సినిమాల్లో చూస్తుంటాం, దృశ్యం మనకు వరుసగా వచ్చాయి, ఇలాంటివి చాలా సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు. సో వీటిల్లో అంతా కూడా ఒక పెద్ద సస్పెన్స్గా మిగిలిపోతూ ఉంటుంది. సో అదే తరహా పరిస్థితులు దీంట్లో ఉంటే కూడా అదైనా కూడా తేలాలి, ఒక నిర్ణయానికి రావాలి. సో సిట్టు విచారణలో వారు సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా, ఎందుకంటే ఇప్పుడు సిఐ నాగరాజు పైన కేసు అయింది, మర్డర్ కేసు, కాబట్టి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా కోర్టులో పెట్టాలి. ఆ తర్వాత సిఐ వైపు నుంచి ఎట్లాంటి వాదనలు వినిపిస్తాయి, భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఏంటి, వాటి పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా తేలాలి. కాబట్టి ఇక్కడ ఈ కేసు సంబంధించి విచారిస్తున్న సిట్ ఆ రకమైనటువంటి సమాచారాన్ని కోరుకుంటోంది నాగరాజు నుంచి కూడా. అందుకోసమనే ఆయన విచారిస్తే మిగిలినటువంటి విషయాల్లో కూడా స్పష్టత వస్తుంది. ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా, ఏమైనా చెప్పని విషయాలు ఉన్నాయా, ఏమైనా చెప్పేందుకు ఇష్టపడినటువంటి అంశాలు ఉన్నాయా, అలాంటివి ఏమన్నా ఉంటే కూడా వాటిని రాబట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి సిట్టు భావిస్తోంది. సో అందుకోసమనే ఆయనని కోరుతున్నారు. మరి చూడాలి 30 తర్వాత ఏం జరగబోతోంది ఈ కేసు సంబంధించినటువంటి విషయం కూడా. ఈలోపే హైకోర్టులో 29న పోలీసులు దీనికి సంబంధించి కూడా కోర్టు ముందు ఏం చెప్తారు అనేది కూడా దీంట్లో ఆసక్తిగా మారింది. సో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే సరే ఆల్రెడీ సిట్ విచారణ జరుగుతోంది కాబట్టి సిబిఐ విచారణ జరగాలన్నా కూడా సో
ఆయన అరెస్ట్ చేయబోతున్నాం, చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కేసులో సిఐ నాగరాజు నుంచి వచ్చేటువంటి సమాచారమే చాలా కీలకం. దాని ద్వారానే ఆయన పాత్ర కానీ లేకపోతే ఇంకెవరిదైనా పాత్ర ఉందా, ఏముంది, అసలు ఏం జరిగింది అనేది కూడా తేలేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇది ఇవాళ అనాలిసిస్. మరో అంశంతో రేపు కలుద్దాం. స్టేట్